రికార్డులు 6 రకాలని చెప్పుకున్నాం. రికార్డు యొక్క లక్షణాలు 6 రకాలు అని చెప్పుకున్నాం పోయిన వీడియోలో. 6 వచ్చేసి సాధారణ రికార్డులు, ఆర్థికపరమైన రికార్డులు, విద్యాపరమైన రికార్డులు, వస్తు సామగ్రి పరమైన రికార్డులు, ఉత్తర ప్రత్యుత్తర రికార్డులు, పర్యవేక్షణ రికార్డులు. ఇవి 6 రకాల రికార్డులు. మరియు ఫస్ట్ సాధారణ రికార్డుల గురించి చూసాం. సాధారణంగా ఎంఈఓ విజిట్కి వచ్చాడని చెప్పి ఎంఈఓ సందర్శనకు వచ్చాడు. సందర్శనకు వచ్చేసి రాగానే ఏం కనిపించింది? పాఠశాల క్యాలెండర్ కనిపించింది. ఉపాధ్యాయ హాజరు పట్టి చూశారని చెప్పుకున్నాం. తర్వాత ఎవరు సెలవులు పెట్టారు, ఎవరు మూమెంట్లో రాశారు, స్టాఫ్కి ఏమేమి ఆర్డర్స్ వేశారు, స్టాఫ్ డ్యూటీస్ ఏమేమి వేశారు, అడ్మిషన్ రిజిస్టరు, ప్రాపర్టీ రిజిస్టరు, స్టాఫ్ మీటింగ్ మినిట్స్ రిజిస్టరు, సర్వీస్ బుక్, లాగ్ బుక్, ఇవన్నీ పోయిన వీడియోలో చూసాం. ఇప్పుడు ఆర్థికపరమైన రికార్డులు, సాధారణ రికార్డులు ఒక 12 ఉన్నాయి, అవి చూసాం. ఇప్పుడు ఆర్థికపరమైన రికార్డులు ఇవి వచ్చేసి క్యాష్ బుక్ మరియు లెడ్జర్. క్యాష్ బుక్ అంటే మనకు గవర్నమెంట్ కొంచెం పిల్లల్ని స్టూడెంట్స్ని బట్టి గ్రాంట్ ఇస్తుంది. గవర్నమెంట్ గ్రాంట్ రిజిస్టర్ ఆల్రెడీ ఉంటుంది. ఈ గ్రాంట్ని ఎలా ఖర్చు చేసాం, వేటి కోసం ఖర్చు చేసాం అనేది క్యాష్ బుక్లో ఎంట్రీ చేస్తారు. క్యాష్ బుక్లో ప్రస్తుతానికి 25,000 ఉన్నాయనుకోండి నిల్వ. ఈరోజు పలానా ఖర్చు చేసామంటే ఒక 500 ఖర్చు చేసామంటే ఇక్కడ క్యాష్ బుక్లో ఎంట్రీ చేస్తాం ఇలాంటివి. లెడ్జర్ అంటే ఈ 500 ఖర్చు చేసాం కదా, దేనికోసం ఖర్చు చేసాం, ఈరోజు ఈ 500 ఖర్చు చేసాం, దేనికోసం ఖర్చు చేసాం అనేది లెడ్జర్లో ఉంటుంది. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది లెడ్జర్ అంటే మనకి ఏ రికార్డు అని చెప్పేసి. లెడ్జర్ అంటే లెక్క అని గుర్తుపెట్టుకున్నాం. లెక్క అంటే ఖర్చు చేసిందే కదా లెక్క, లేదా లావాదేవీల వివరణ ఉండే రిజిస్టర్ వచ్చేసి లెడ్జర్. కాబట్టి లావాదేవీలు ఎక్కడ ఉంటాయి? ఆర్థిక పరంగా ఉంటాయి. లెడ్జర్ అంటే ఆర్థికపరమైన రికార్డులు. క్యాష్ బుక్ అయితే దేనికోసం ఖర్చు చేసాం, ఫలానా డేట్ ఎంత ఖర్చు చేసాం ఉంటుంది. దేనికోసం ఖర్చు చేసాం అనేది వివరంగా ఎక్కడ ఉంటుంది అంటే లావాదేవీ దేనికోసం చేసాం అనేది లెడ్జర్లో ఉంటుంది. ఇది ఆర్థికపరమైన రికార్డు. తర్వాత వచ్చేసి అక్విటెన్స్ రిజిస్టర్. అక్విటెన్స్ రిజిస్టర్ వచ్చేసి మనకి ఎవరన్నా పనిచేసే ఆయాలు వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు మాకు డబ్బులు పడలేదు అట్లా ఇట్లా చెప్పకుండా వాళ్ళకి అందినట్టు ముట్టినట్టు సాక్ష్యంగా మనం సంతకం చేసుకుంటాం అక్విటెన్స్ రాసి. దాన్ని అక్విటెన్స్ రిజిస్టర్ అంటాం. ఒక సాక్ష్యంలాగా మనం ఇచ్చినట్టు సాక్ష్యంలాగా తీసుకునేది అక్విటెన్స్ రిజిస్టర్. పేబిల్ రిజిస్టర్ ఉపాధ్యాయునికి సంబంధించింది. వాళ్ళకు వచ్చే శాలరీ, బేసిక్ పే ఎంత, హెచ్ఆర్ఏ ఎంత, డిఏ ఎంత, వాళ్ళ అలవెన్స్ అన్నీ ఎంత ఉండి అనేది ప్రతి నెల పేబిల్ రిజిస్టర్. ఇది ఉపాధ్యాయునికి సంబంధించింది. స్టూడెంట్ ఫండ్ రిజిస్టర్. తర్వాత గవర్నమెంట్ గ్రాంట్ రిజిస్టర్, ఇది ఆల్రెడీ చెప్పాము. ఉపకార వేతనాల రిజిస్టర్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమైనా ఉపకార వేతనాలు వస్తే ఎంత వస్తున్నాం ఏంటి అనేది ఉపకార వేతనాల రిజిస్టర్లో ఉంటుంది. విరాళాల రిజిస్టర్. పాఠశాలకు ఎవరైనా విరాళాలు ఇచ్చారా, దాని గురించిన విరాళాలు అన్నీ డబ్బుకు సంబంధించినవి ఆర్థికపరమైన రిజిస్టర్లుగా ఉంటాయి. విరాళాలు అంటే అమౌంట్ రూపంలోనే వస్తుంది కదా. పోస్టల్ స్టాంప్స్ రిజిస్టర్. మనం ఏమన్నా పోస్టల్ స్టాంపు ఏదైనా పంపించాము, ఆ స్టాంపు రిజిస్టర్. కాంటింజెన్సీ రిజిస్టర్. ఇది చిన్న చిన్న ఖర్చులు. కాంటింజెన్సీ రిజిస్టర్ అనేవి రోజువారీ చిన్న చిన్న ఖర్చులు. ఇది కూడా కొంచెం కన్ఫ్యూజన్. కాంటింజెన్సీ అంటే చిన్న చిన్న ఖర్చులు, రోజువారీ చిన్న చిన్న ఖర్చులు కాంటింజెన్సీ రిజిస్టర్. ఇది కూడా ఆర్థికపరమైనవి. టీవీ బిల్స్ రిజిస్టర్. ఫీజు అబ్జెక్ట్స్ రిజిస్టర్. రోజువారీ ఫీజు కలెక్షన్ రిజిస్టర్. మనబడి నాడు నేడుకు సంబంధించిన రిజిస్టర్. ఇవన్నీ ఆర్థికపరమైన రిజిస్టర్స్. ఇవన్నీ ఆర్థికపరమైన రిజిస్టర్. క్యాష్ బుక్ అన్నీ డబ్బుకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించినవన్నీ ఆర్థికపరమైనవి. లెడ్జర్ ఒకటి. లెడ్జర్ని మనం అచ్చ తెలుగులో ఆవర్జా అని పిలుస్తాం. లెడ్జర్ జావొత్తుంది, ఆవర్జాకి జావొత్తు. లెడ్జర్నే ఆవర్జా అంటాం. లెడ్జర్ అంటే లెక్క, చెప్పాను కదా లెక్క, లావాదేవీల లెక్క తెలుసుకునేది అని చెప్పి ఆర్థికపరమైన రిజిస్టర్. నెక్స్ట్ వచ్చేసి విద్యా సంబంధమైన రిజిస్టర్. విద్యా సంబంధమైన రిజిస్టర్లు వచ్చేసి ఒక 8 ఉన్నాయి. అందులో
ఒక 5 వచ్చేసి స్టూడెంట్స్కి సంబంధించినవి, 2 ఉపాధ్యాయునికి సంబంధించినవి, 1 మాత్రం తల్లిదండ్రులకు సంబంధించినవి. విద్యాపరమైన సంబంధమైనవి 8, అందులో 5 స్టూడెంట్స్వి, 2 ఉపాధ్యాయులు, 1 పేరెంట్స్వి. అది ఫస్ట్ క్లాస్లోకి రాగానే ఏం చేస్తారు ఉపాధ్యాయులు? విద్యార్థుల హాజరు పట్టి విద్యను నేర్పే క్రమంలో ఫస్ట్ హాజరు వేస్తారు. కాల నిర్ణయ పట్టిక అంటే టైం టేబుల్ ప్రకారం పరీక్షా ఫలితాలు, అంతర్గత మార్కులు, నెలవారీ, టర్మ్ వారీ విద్యా కార్యక్రమాల రిజిస్టర్. ఇంతవరకు స్టూడెంట్స్కి సంబంధించినవి. క్లాస్లోకి రాగానే హాజరేస్తాము, టైం టేబుల్ ప్రకారం క్లాసెస్, పరీక్షా ఫలితాల రికార్డు, మార్కుల రిజిస్టర్, అంతర్గత మార్కుల రిజిస్టర్, నెలవారీ, టర్మ్ వారీ విద్యా కార్యక్రమాలు. ఇవి 5 స్టూడెంట్స్కి సంబంధించిన విద్యా కార్యక్రమాలు. ఉపాధ్యాయ డైరీలు, సిబ్బంది వృత్యంతర కార్యక్రమాలు అంటే ఇన్ సర్వీస్లో ఇచ్చే కార్యక్రమాలు, ఉపాధ్యాయ డైరీలు. ఇవి కూడా విద్యా సంబంధ రిజిస్టర్. ఉపాధ్యాయునికి సంబంధించి 2 ఉపాధ్యాయ డైరీ, వృత్యంతర కార్యక్రమాలు. ఇంకా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాల మినిస్టర్. వాళ్ళు చర్చించుకుంటాం ఏమని, వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది, విద్యార్థుల ప్రోగ్రెస్ ఎలా ఉంది, వాళ్ళ విద్యకు సంబంధించిన సమాచారం తెలియజేస్తాం, ఇంకా చెప్పండి, ఇంకా ప్రోత్సహించండి అని చెప్పి. అందువల్ల ఇది కూడా విద్యా సంబంధమైన రికార్డు. విద్యార్థులవి 5, ఉపాధ్యాయులవి 2, తల్లిదండ్రుల మీటింగ్స్, సమావేశాలకు సంబంధించిన ఇవి 8 విద్యా సంబంధమైన రికార్డులు. సామగ్రి సంబంధించినవి ఇవి వచ్చేసి ఒక 6 సామగ్రి సంబంధించినవి. స్టాక్ రిజిస్టర్, జనరల్ చైర్స్ ఎన్ని ఉన్నాయి, టేబుల్స్, చైర్స్, వాటికి సంబంధించిన రిజిస్టర్లు. గ్రంథాలయ పుస్తకాల రిజిస్టర్, గ్రంథాలయ పుస్తకాల ఇష్యూ రిజిస్టర్. గ్రంథాలయ పుస్తకాలు ఏమేమి పుస్తకాలు, అక్కడ కూడా నంబర్లు వేస్తుంటాయి, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అని చేసి పుస్తకాల రిజిస్టర్. ఎవరికి ఇచ్చాము, ఏ టైంలో ఇచ్చాము, ఏ బుక్ ఇచ్చాము అని నమోదు చేసేది ఇష్యూ రిజిస్టర్. గ్రంథాలయకు సంబంధించి 2 సామగ్రియే కదా అది. గ్రంథాలయ పుస్తకాల రిజిస్టర్, ఇష్యూ రిజిస్టర్. స్టాక్ బుక్ రిజిస్టర్, ప్రయోగశాలకు సంబంధించిన స్టాక్, స్టేషనరీ సంబంధించినవి, క్రీడా సామగ్రి. ఇవన్నీ వచ్చేసి సామగ్రికి సంబంధించిన రిజిస్టర్లు. నెక్స్ట్ వచ్చేసి ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించినవి. ఇన్వర్డ్ అవుట్వర్డ్ రిజిస్టర్, మనకు వచ్చినవి మనం పంపించేవి ఉత్తర ప్రత్యుత్తరాల రిజిస్టర్. ప్రభుత్వ ఉత్తర్వులు, సర్క్యులర్లు, రికార్డులు. లోకల్ టపా రిజిస్టర్లు. ఇవి 3 వచ్చేసి ఉత్తర ప్రత్యుత్తరాల రిజిస్టర్. 3 మనకి ఇక్కడ సామగ్రికి సంబంధించిన దాంట్లో కూడా ఇంత కన్ఫ్యూజింగ్గా ఏం లేవు. ఒక లెడ్జర్, ఆర్థికపరమైన దాంట్లో లెడ్జరు, ఇంకా ఉపాధ్యాయ డైరీ కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు, కాకపోతే ఇది కూడా విద్యా సంబంధమైనది. వాళ్ళకి ఏం చెప్పాము, ఏం బోధించాము అనేది ఉపాధ్యాయ డైరీది. వృత్యంతర కార్యక్రమాలు అంతవరకు విద్యా సంబంధమైన, సామగ్రి సంబంధమైన ఉత్తర ప్రత్యుత్తరాలు. నెక్స్ట్ వచ్చేసి పర్యవేక్షణకు సంబంధించినవి. ఎవరైనా తనిఖీకి వచ్చారు, ఎవరైనా పర్యవేక్షణకు వచ్చారు, ఈ పర్యవేక్షణకు సంబంధించిన రికార్డులు ఇవి ఒక 8 ఉన్నాయి. ప్రధాన ఉపాధ్యాయుని సూచనల రిజిస్టర్. ప్రధాన ఉపాధ్యాయుడు సూచనల రిజిస్టర్. ప్రధాన ఉపాధ్యాయుని పర్యవేక్షణ రిజిస్టర్. గౌరవాల రిజిస్టర్ అంటే ప్రోటోకాల్కి సంబంధించిన రిజిస్టర్. విద్యాధికారుల తనిఖీ రిజిస్టర్. మధ్యాహ్న భోజన నిర్వహణ రిజిస్టర్. బహుమతులు, శిక్షణల స్టాఫ్ యొక్క రిజిస్టర్. విద్యార్థుల శారీరక ఎదుగుదల, ఆరోగ్య రికార్డు. అధికారుల ఆడిట్ రిపోర్టు. ఆడిట్ అనగానే మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము, ఇది ఆర్థిక పరమైందని చెప్పేసి. ఆడిట్ అంటే వాళ్ళు దేనికి ఎంత ఖర్చు చేశారు అవన్నీ రిజిస్టర్లు వాళ్ళు తనిఖీ చేస్తారు. ఆడిట్ అంటే తనిఖీ, అన్నీ ఒకసారి చెక్ చేస్తారు, తనిఖీ చేస్తారు. కాబట్టి ఇది తనిఖీకి సంబంధించిన లేదా పర్యవేక్షణ రిజిస్టర్. అంతవరకు ఈ 6 రకాల రిజిస్టర్లు అయిపోయాయి. ఇంకొచ్చేసి ఏ ప్రోగ్రాంలో భాగంగా జిల్లాకు ఒక డైట్ను ఏర్పాటు చేశారు అంటే, మామూలుగా డైట్లు ఉండాలని చెప్పింది 1986 జాతీయ విద్యా విధానం. డైట్లు ఉండాలని సూచిస్తే ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992లో భాగంగా జిల్లాకు ఒక డైట్ను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 13 డైట్లు ఉన్నాయి. పిఓఏ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్లో భాగంగా డైట్లను ఏర్పాటు చేశారు. ఎన్టీఎస్సి నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎడ్యుకేషన్. ఎన్టీఎస్సి అంటే నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎడ్యుకేషన్. ఈ పరీక్షను నిర్వహించేది ఎవరు అంటే ఎన్సీఈఆర్టీ, నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఈ ఎగ్జామ్ని నిర్వహించేది ఎన్సీఈఆర్టీ నిర్వహిస్తుంది.
ఎన్సీఆర్టీ ఎప్పుడు ఏర్పడిందంటే 1961 సెప్టెంబర్ 1, 1961 సెప్టెంబర్ 1న ఏర్పడింది. ఎన్టీఎస్సీలను నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎడ్యుకేషన్లు నిర్వహించాలి అని చెప్పింది మాత్రం కొఠారి. ఎవరు చెప్పారు అంటే కొఠారి. ఎవరు నిర్వహిస్తున్నారంటే ఎన్సీఆర్టీ నిర్వహిస్తుంది. అలాగే నేషనల్ టాలెంట్ సెర్చ్ టెస్ట్తో పాటు నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ ఒకటి కూడా పెడతారు, NMMS. ఇది వచ్చేసి 8th క్లాస్ వాళ్ళకి పెడతారు. నేషనల్ మీన్స్ స్కాలర్షిప్ 8th క్లాస్ వాళ్ళకి పెట్టి 1,00,000 మందిని సెలెక్ట్ చేసుకొని నెలకి ఇంటర్మీడియట్ వరకు 1,000 రూపాయలు ఇస్తారు. ఇది నేషనల్ మీన్స్ స్కాలర్షిప్. డ్రాప్ అవుట్స్ను తగ్గించడానికి ఈ ఎగ్జామ్. ఇది నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎడ్యుకేషన్ వచ్చేసి 10th క్లాస్ వాళ్ళకి పెడతారు. 2,000 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. నేషనల్ టాలెంట్ సెర్చ్ వచ్చేసి 2,000 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్లో అయితే 1,000 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. ఇది 10th క్లాస్లో కండక్ట్ చేసి 2,000 మందిని సెలెక్ట్ చేసుకొని 11వ క్లాస్ నుంచి పీజీ వరకు ఈ స్కాలర్షిప్ నెలకి 1,250 ఇస్తారు. మళ్ళీ పీజీలో 16, 17 క్లాసెస్లో వచ్చేసి 2,000 ఇస్తారు. అది మధ్యలో డ్రాప్ అవుట్ ఉండకూడదు, మానివేయకూడదు, అట్లా ఉంటేనే కంటిన్యూగా ఇస్తారు. 11 నుంచి 15వ క్లాస్ వరకు 1,250 ఇస్తారు. 16, 17 క్లాసెస్లో 2,000 రూపాయలు ఇస్తారు. ఉపాధ్యాయ వృత్తి సాధికారతను బలోపేతం చేసేది. వృత్తిలో ఉన్నప్పుడు సాధికారతను బలోపేతం చేసేది ఏంటంటే వృత్యంతర శిక్షణ. దేశవ్యాప్తంగా సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థ CCRT, సెంట్రల్ కల్చరల్ రీసోర్స్ ట్రైనింగ్ వచ్చి ఇది 1979లో ఏర్పడింది. మనకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండే రిజిస్టర్స్ వచ్చేసి అడ్మిషన్ రిజిస్టర్ ఒకటి, లెడ్జర్, అధికారుల ఆడిట్ అంటే మనం పర్యవేక్షణకి తనిఖీకి వచ్చిన వాళ్ళు ఆడిట్కి అన్నీ పర్యవేక్షణ చేస్తారని చెప్పాను. లెడ్జర్ వచ్చేసి లెక్క అంటే లావాదేవీలు. లెడ్జర్ అనగానే లావాదేవీ, అవర్జ, రాకు జావత్తు డాకు జావత్తు ఉంది. లెడ్జర్ను తెలుగులో అవర్జ అంటారు. లావాదేవీలు ఇది ఆర్థికపరమైనవి. అడ్మిషన్ రికార్డు ఇది వచ్చేసి సాధారణమైన రికార్డు. దీంట్లో కొద్ది కన్ఫ్యూషన్. అడ్మిషన్ అనగానే విద్యాపరమైనది అనుకుంటారు, కానీ ఇది సాధారణ సంబంధమైన రికార్డులు.